ఆసియాలోని అతిపెద్ద గిరిజనుల పండుగగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నేడు అధికారికంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా అరణ్య ప్రాంతం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక జాతర తొలి రోజే లక్షలాది మంది తరలి రావడంతో మేడారం పరిసర ప్రాంతాలలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భక్తుల సందడి కనిపిస్తోంది. ఇక కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మను, కొండాయి నుంచి ఇక గోవిందరాజుల్ని కూడా పునుగోర్లు నుంచి పగిడిద్ద రాజుల్ని ఆదివాసి సాంప్రదాయాల నడుమ గగ్గిరెద్దుల్ని తీసుకొని వచ్చే కీలక ఘట్టం కూడా ప్రారంభమైంది. ఇక వనదేవతల ఆగమనాన్ని కూడా దర్శించుకోవాలి అనే ఉత్సాహంతో భక్తులు గద్దెల కోలాహలంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మంద సల్మాన్ అందిస్తారు. మంద సల్మాన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అంశం ఏంటి? మేడారం వైపు ఈ యొక్క మేడారం జాతరకైతే సిద్ధమైంది. సారలమ్మ వనదేవత అయితే కొన్ని గంటల్లో అయితే రానుంది గద్దె మీదకి. దీనికి సంబంధించి భక్తులైతే పెద్ద ఎత్తున కోలాహలం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున అమ్మవారిని చూసేందుకైతే తహతహలాడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మేడారం జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క మేడారం జాతరకైతే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా అయితే నిలిచింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఒక ప్రత్యేకంగా శిల్పాలు అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా చెక్కించారు. అంటే గిరిజనుల సాంప్రదాయాలను వాటిని గుర్తు చేస్తూ ఈ యొక్క శిల్పాల మీదనైతే ఒక్కొక్క చిహ్నాన్ని అయితే ఈ యొక్క చెక్కించడం జరిగింది. సుమారు 250 కోట్ల రూపాయలతోటైతే ఈ యొక్క సమ్మక్క సారలమ్మ మేడారం అభివృద్ధికి అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ శిల్పాలు చెక్కించేందుకు సుమారు 100 కోట్ల రూపాయలైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ప్రత్యేకంగా మంత్రి సీతక్క ఇక్కడ దగ్గర ఉండి అన్ని పనులైతే పర్యవేక్షిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు, ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ దగ్గర ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాం. ఇక్కడ చాలామంది భక్తులైతే మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం కొంతమంది భక్తులైతే వచ్చారు, వారిని మరిన్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు, మీ పేరేంది? అన్న, మేము భువనగిరి నుంచి వచ్చినాం అన్న. భువనగిరి నుంచి వచ్చినాం. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం వస్తాం, కానీ ప్రతి సంవత్సరం కొంచెం టైట్గా వెళ్ళిపోతుంటుంది. ఈసారి అయితే ఫ్రీగా ఉంది, అంటే చాలా జనాలు ఉంటారు, చాలా రద్దీగా ఉంటుంది. ఈసారి ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది అన్న. కొత్తగా ఉంది ఇలా ఈసారి. చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు? అంటే ఈ యొక్క గతంలో మీరు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు ఏ విధంగా ఉంది? గత 3 ఏళ్ళకి వెళ్ళి వస్తూనే ఉన్నాం ఇక్కడికి. అంతా బాగుంది, తల్లులను దర్శించుకోవడం అంతా బాగానే ఉంది. అంతే. చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులైతే ఆ గతంలో వచ్చిన దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆ గతంలో చాలా రద్దీగా ఉండేది. భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు కూడా కొంత ఇబ్బందులు పడ్డామనే వీరైతే చెప్తున్నారు. ఈసారి అంటే ఇది అమ్మవారిని మొక్కులు చెల్లించుకొని సురక్షితంగా వెళ్ళేందుకైతే ఇక్కడ రద్దీ లేకుండానైతే ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే కొద్ది గంటల్లో మాత్రం ఈ యొక్క అమ్మవారిని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవార్లకైతే దర్శనం చేసుకునేందుకైతే ఇప్పటికే లక్షలాది మంది అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలామంది భక్తులైతే కొంగు బంగారం అనే విధంగా ఆ యొక్క బంగారాన్ని అయితే చెల్లిస్తున్నారు. అదేవిధంగా బంగారాన్ని కూడా ఇక్కడ భక్తులైతే పెద్ద ఎత్తున పోటీపడి తీసుకుంటున్నారు. మేడం, చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారో, మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎట్లుందమ్మా, అంటే గతంలో ఉన్న మేడారానికి ఇప్పటి మేడారానికి తేడా మీకేం కనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చినాం సార్, మేము కూడా. బాగుంది చూసినాం, బాగుంది. చాలా డిఫరెన్స్ ఉంది, చాలా చేంజ్ అయిపోయింది. వచ్చాను 2018లో వచ్చాను. నేను ఆర్టీసీ ఎంప్లాయీని, డ్యూటీ మీద వచ్చినాను. స్టార్టింగ్లో ఇట్లా లేకుండే, ఇప్పుడు చాలా మంచిగా అయింది. మంచిగా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. దర్శనం. చెప్పండి, మీరు ఎక్కడ? మాది మంచిగా ఉంది. దర్శనం అయితే మంచిగా ఉంది, భక్తులకు ఏమి ఇబ్బంది లేదు, అంత సౌలభ్యత మంచిగా ఉంది, బస్సులు మంచిగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి సార్. అయితే మైబాద్ అనగానే మైబాద్ నుంచి పగిడిద్ద రాజును తీసుకొస్తారంటే ఆ ఒక ప్రత్యేకత ఏంది?
అంటే ఆ దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అంత ఇంత ఇంత జనం అంత రాండవ ఉంది కాబట్టి అంత పబ్లిక్ వస్తారు కాబట్టి దానికోసమే పబ్లిక్ అంతే, ఏం లేదు ఇక్కడ. ఇంకా అమ్మవారు ఏం గుడిసె లేదు, గుడి లేదు, ఏం లేదు, తలుపులు లేవు, దర్వాజాలు లేవు, మనుషులే గుడి, మనుషులే దేవత, అదే వన దేవతలు. సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఫస్ట్ టైం ఆర్టీసీ సూపరింటెండెంట్ని. ఫస్ట్ టైం చాలా ఏర్పాట్లు బాగున్నాయి. అమ్మవారిని దర్శించుకోవాలన్న కళ ఈరోజు నెరవేరినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం చూసుకున్నట్లయితే భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గతంలో ఉన్న మేడారానికి ఇప్పటి మేడారానికి అయితే చాలా తేడా ఉంది. అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవార్లను దర్శించుకునే క్రమంలో రద్దీగా ఉండేది, కొంత ఇబ్బంది పడే అనేది అయితే చాలామంది చెప్తున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే గత మేడారానికి ఇప్పటి మేడారానికి చాలా తేడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మేడారానికి అయితే ఒక ప్రత్యేక ప్రపంచవ్యాప్తంలో ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. గుడి లేదు, గోపురం లేదు. ఇక్కడ ఖచ్చితంగా అమ్మవార్లను మొక్కుకొని వారి యొక్క ఏదైతే మొక్కుకున్నారో ఖచ్చితంగా అవన్నీ జరిగాయి. మళ్ళీ తిరిగి మేము వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నామని అయితే పెద్ద ఎత్తున భక్తులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మేడారానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించిందని అయితే భక్తులైతే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుండి.